ప్రార్థనా గీతాన్ని ఉమారాణి గారు పాడతారు. హారతి జ్యోతి సుబుద్ధి గారు ఇస్తారు. జై బాబా అండి. ఉమారాణి గారు. జై బాబా. ఉమారాణి గారు. ఓకే, జ్యోతి గారు మీరు పాడేస్తారా? నమో మేర్ బాబా. రజని వచ్చాను. పాడండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా. భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిలంతరింపగా హరిషట్పద్గములంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింప అవ్యయ మోక్షం బనుగ్రహింప. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జై మెహర్ బాబా జై 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. రజని అందరికి జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. ఉమారాణి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా మెహరాబాద్ సహవాస్ అని ఫిబ్రవరి 14 నుండి 26 వరకు బాబా జరిపించిన ఈ సహవాస విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. 15, 16 సహవాస విశేషాలు తెలుసుకున్నాం. 17వ తారీఖు ఫిబ్రవరి 17వ తారీఖు సహవాస విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. బాబా ఏంటంటే ఆ రోజు పొద్దున 8:15కే వచ్చేసారు. ఎగువ మెహరాబాద్ కొండ మీద తీసుకెళ్తున్నప్పుడు అందరూ బాబా కన్నా ముందు నడవడంతో గందరగోళంలో ఆ ఇసుకంతా పైకి రేగి చాలా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల బాబా అంటారు, నేను ముందు వెళ్ళాక నా వెనకాల నడవండి అని చెప్పి బాబా అనడంతో అందరూ బాబా వెనకాలే వెళ్ళి అంటే బాబా ఏర్పరచుకున్న ఈ భావి సమాధిని దర్శిస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి కింద మెహరాబాద్ కొండకొచ్చి టిన్ షెడ్ లో
అందరూ ఆసీనులవుతారు. ఈ టిన్ షెడ్‌కొచ్చినప్పుడు అంటే బాబా గద్దె అనేవారప్పుడు. బాబా గద్దె మీద కూర్చున్నాక, ప్రేమికులు కూర్చోడానికి ఏ ఏర్పాట్లు మనసారి వాళ్ళు చేయరు. బాబా చాలా కోపడతారు. అప్పటికప్పుడు జంబు కణాలవి వేయించి, వాళ్ళని కూడా కూర్చున్నాక బాబా కూర్చుంటారు. అలా అక్కడి వరకు మనం తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకొద్దాం. బాబా అంటారు, "నేను ఈ కొండపై నా విశ్వ కార్యక్రమాన్ని నిర్వహించాను." టిన్ని షెడ్డుకి పక్కనే ఉన్న రాతి కట్టడాన్ని చూపిస్తూ బాబా అంటారు, "మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇదొక వాటర్ ట్యాంక్ అని, దీని లోపల ఒక చిన్న గదుందని, 1924 ప్రాంతంలో ఆ గదిలో నేను అనేక మార్లు ఏకాంతవాస చేశాని బాబా చెప్పారు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి, బయటికి రావడానికి వీలుగా ఇనుప నిచ్చెన లాంటివి ఉంది. దాన్ని ఉపయోగించి నేను ఆ గదిలోకి వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఇక్కడ దగ్గరలోనే ఉన్న నా భావి సమాధిని చూడడానికి మిమ్మల్ని పంపుతాను అన్నారు బాబా. నా శరీర త్యాగానంతరం నన్నిక్కడ ఉంచమని చెప్పాను. అక్కడ గట్టి రాతి కట్టడంగా లోతైన ఒక గొయ్యి ఉంది. రోజుకి ఒకేసారి కాఫీ, మంచినీళ్లు తాగుతూ నేనక్కడి గొయ్యిలో 6 నెలల పాటు ఉపవాసం, ఏకాంతవాసం చేశాను. 1927, 28 నడుమ 2 సంవత్సరాలు నేను ఏకాంతవాసం చేశాను. నా శరీర త్యాగం చేసిన 70 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంగణం ఓ పుణ్యక్షేత్రమవుతుంది. భక్తి ప్రపత్తులతో విచ్చేసే వేలాది మంది దైవీ ప్రేమికులతో, తత్వవేత్తలతో, కీర్తి ప్రతిష్టలు మిన్నగా గల ఎందరో ధన్యులతో ఈ ప్రాంగణమంతా కిటకిటలాడుతుంది అన్నారు బాబా సహవాసులతో. నేను సశరీరునిగా ఉండగా నా సమక్షంలో నాతో కలిసి నడిచి నా భావి సమాధి ప్రాంగణానికి రాగలిగిన మీరు ఎంతో అదృష్టవంతులు అన్నారు బాబా. ఇంత క్రితం ఇక్కడికి రాని వాళ్ళు, ఇంతవరకు నా భావి సమాధిని దర్శించిన వారు ముందుగా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి సమాధిని దర్శించుకుని రమ్మన్నారు బాబా. అలా సమాధిలోనికి వెళ్లి తమ నిత్య కృత్యంలో భాగంగా 2 విషయాలు తప్పక పాటించడానికి ప్రయత్నిస్తానని దండం పెట్టుకోమన్నారు. అందులో మొదటిది, తనకెంత కష్టమైనా ఇతరులను సంతోషపెట్టడానికి తన వంతుగా గట్టిగా ప్రయత్నిస్తానని. రెండవది, హృదయపూర్తిగా బాబాను ప్రేమిస్తానని. ఓ ప్రతిన మాదిరి ప్రణమిల్లమని బాబా సహవాసీలతో అన్నారు. ఇకపై ఈ 2 విషయాలను నిజాయితీగా ఆచరణలో అమలు చేసేందుకు ప్రయత్నించండని కూడా బాబా తెలియజేశారు. ముందుగా స్త్రీలను వెళ్లి దర్శించుకోమన్నారు. ఆ పిదప పురుషులు క్యూలో వెళ్ళమని అన్నారు. ఎవరైతే అంతక్రితం జరిగిన సహవాసులో సమాధిని దర్శించుకున్నారో వెళ్ళిన వారందరూ తిరిగి వచ్చేదాకా వేచి ఉండమన్నారు. అంటే అంతకు ముందు దర్శించుకున్న వాళ్ళని ఆగమన్నారు. ఫస్ట్ టైం కనుక వెళితే కనుక ఇవి చెప్పారు బాబా. తనకెంత కష్టమైనా ఇతరులను సంతోషపెట్టడానికి తన వంతుగా గట్టి ప్రయత్నం చేస్తానని, హృదయపూర్తిగా బాబాని ప్రేమిస్తానని. ఇది ఒక రకంగా బాబాకి ఇచ్చిన ప్రామిస్ గనక చాలా నిజాయితీగా బాబా ఈ 2 విషయాలు మర్చిపోవద్దని కూడా మనకు తర్వాత తెలియజేశారు. అది చేయమని చెప్పి ముందు స్త్రీలను వెళ్ళమన్నారు. తర్వాత పురుషులను వెళ్ళమన్నారు. ఇదివరకు సహవాసుల్లో కనుక ఈ భావి సమాధిని చూసిన వాళ్ళైతే వాళ్ళని కొంతసేపు వెయిట్ చేయమన్నారు బాబా. సమాధిని దర్శించుకున్న వారందరూ దిగువ మెహరాబాద్‌లోని సహవాస ప్రాంగణానికి తిరిగి వెళ్ళమన్నారు. తిరిగి తన వద్దకు రావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. బాబా చెప్పినట్లు అంతవరకు సమాధిని దర్శించుకున్నటువంటి పురుషులందరూ సమాధి దర్శనార్థం వెళ్లారు. కాగా సమాధి దగ్గరకు వెళ్లిన సహవాసీలందరూ తిరిగి వచ్చే వరకు అలా దగ్గరలోనే ఉన్న పూల తోటలో తిరిగి రమ్మనమని బాబా ఎదుట కూర్చుని ఉన్న స్త్రీలకు చెప్పారు. స్త్రీలు అలా వెళ్ళాక తన దగ్గరే ఉన్న ఇతర ప్రేమికులు గతంలో బాబా సమాధిని దర్శించుకున్న పురుషులందరినీ తనకు దగ్గరగా వచ్చి కూర్చోమన్నారు. దాంతో వారందరూ బిరబిరా బాబా దగ్గరగా వచ్చి కూర్చున్నారు. వారితో మాటామంతిగా బాబా మాట్లాడుతూ తాను చెప్పిన మొదటి సందేశం, తమకెంత కష్టం ఎదురైనా ఇతరులను సంతోషపెట్టడానికి తాను ప్రయత్నిస్తాను అన్న విషయాన్ని గుర్తు చేస్తూ బాబా ఇలా అన్నారు. ఇప్పుడే తెలిసింది. నాకు దగ్గరగా వచ్చి కూర్చోమనగానే మీరు వచ్చి ఖాళీ జాగాలో కూర్చున్న వైనం చూస్తుంటే అని శ్లేషగా అన్నారు. బాబాకు దగ్గరగా వచ్చి కూర్చోడానికి
బహుశా సహవాసీలు ఒకరిపై మరొకరు పోటీ పడి ఉంటారు. అంటే చిన్న విషయమే అనిపిస్తుందండి. కానీ చాలా కష్టం. సమాధి దగ్గర కూడా మనం ఇలాంటి తప్పు చేస్తూ ఉంటాం. బాబా అదే చెప్తున్నారు. బాబా ఏమన్నారు? "మీరందరూ నా దగ్గరికి రండి" అన్నారు. ఆ దగ్గరికి రమ్మనడంతో నేను ముందు బాబా దగ్గరికెళ్ళిపోవాలి. నేను ముందు బాబా దగ్గరికెళ్ళిపోవాలి అని చాలా అక్కడ చిన్న డిస్టర్బెన్స్ అయింది. అందుకని బాబా చెప్తున్నారు. తనకెంత కష్టం కలిగినా ఇతరులను సంతోషపెట్టడానికి తాను ప్రయత్నిస్తానన్న విషయాన్ని గుర్తు చేశాను కదా! కానీ ఆ విషయాన్ని మీరు మరిచిపోయారన్న సంగతి నాకు అర్థమవుతోంది అని బాబా అంటున్నారు. ఇప్పుడే తెలిసింది. నాకు దగ్గరగా వచ్చి కూర్చోమనగానే మీరు వచ్చి ఖాళీ జాగాలో కూర్చున్న తీరు చూస్తుంటే అంటున్నారు. అంటే అక్కడ కూడా పోటీ పడ్డారు. కాబట్టి ఇంకెక్కడ బాబా ప్రామిస్‌ని నిజాయితీగా ఆచరించినట్టయింది? అంటే చిన్న విషయంలో కూడా మనం పాటించలేకపోతున్నాం. ఫెయిల్యూర్ అవుతున్నాం. కాబట్టి బాబా అంటున్నారు ఆహ్, ఉన్న కాస్తంత జాగా తమదంటే తమదని, ముందుగా నేను వచ్చానంటే, లేదు నేనే వచ్చానని పోటీ పడి ఉంటారక్కడ. ఇక్కడో విషయం మనం కూడా గుర్తు చేసుకోవాలి. అదేమంటే, ప్రతి ఏటా మెహ్రాబాద్‌లో జరిగే అమరతిథి వేడుకలు, ఇక్కడ ప్రతి వారు అమరతిథి వేదికకు దగ్గరగా ఉన్న కుర్చీలలో కూర్చోవాలని తాపత్రయపడడం పాఠకులు గమనించే ఉంటారు. అంటే ఒక రో అంతా అండి కర్చీఫ్‌లేసేస్తారు. రాతే ఏదైనా తినడానికి వెళితే కనుక ఎవరినో ఒకడిని ఉంచి బ్యాగులు పెట్టేస్తారు. అమరతిథిలో మనకందరికీ అనుభవమే. బాబా చెప్పిందేంటి? నీకు కష్టం కలిగినా, ఒకవేళ నువ్వు అవసరమై వెళ్ళావనుకో, పోతే పోతుంది ఆ సీటు. వెనక్కి కూర్చుంటావు అంతే కదా! కానీ బాబాని సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం కదా! అది ఎవరం గమనించట్లే. అమరతిథిలో కూడా కుర్చీల విషయంలో కూడా ఇదే జరుగుతోంది అని చెప్తున్నారు ఈ రచయిత ఇక్కడ. ఇందుకోసం గట్టి పోటీనే పడతారు. అంటే చాలా గట్టి పోటీ. కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళైనా, ఎవరినైనా సరే లేపేస్తాం. ఇది నాది రిజర్వేషన్ అన్నట్టుగా అక్కడ అమరతిథిలో కుర్చీలన్నీ రిజర్వేషన్ చేసేస్తాం మనం. కాబట్టి ఈ ఈ ఈ ఇలాంటి టైంలో అంటే ఈ ప్లేస్‌లో కూడా గట్టి పోటీ జరిగింది అని చెప్తున్నాడతను. 1958 సహవాసి నాటికి నేటి తరం వారికి ఉన్న మరో తేడాను కూడా మనం గమనించాలి. అంటే ఈ పోటీ తత్వం అక్కడ బాబా దగ్గరగా జరగమన్నప్పుడు జరుగుతోంది. జరిగింది. నెక్స్ట్ మెహరాబాద్ అమరతిథి వేడుకల్లో కూడా జరుగుతోంది గట్టి పోటీ అని చెప్తున్నాడతను. ఇక్కడ 1958 సహవాసులో నేటి తరానికి, ఈ తరానికి ఉన్న తేడాను కూడా మనం గమనిద్దాం అంటున్నారు. అదేమంటే వారు బాబాకు దగ్గరగా ఉండాలని తమ ఒక్కరి కోసం పోటీ పడ్డారు. అయితే నేటి తరం వారు తమ కోసం మాత్రమే కాదు, తమతో వచ్చిన మిత్రులందరికీ సీట్లు దొరకబుచ్చుకోవడానికి అనేక రకాల సాహస కృత్యాలు చేయడం మనం గమనిస్తాం. అంటే అప్పుడు వాడొక్కడి కోసమే పోటీ జరిగేది. ఇప్పుడు అలా కాదు మెహరాబాద్‌లో. వాళ్ళతో వచ్చిన బంధుమిత్రులు 25 మందో, 15 మందో ఉన్నారనుకోండి. 15 సీట్లు కూడా రిజర్వేషన్ చేసేస్తాం. అక్కడ ముసలాళ్ళొచ్చారు, పెద్దవాళ్ళొచ్చారు. పోనీ వాళ్ళకిద్దామన్న అస్సల కామన్ సెన్స్ అన్నది లేకుండా మనం ప్రవర్తిస్తామని చెప్తున్నాడతను. ఇంకా డిఫరెన్స్ పెరిగిపోయింది. తగ్గలేదు. ఇంకా తేడా ఉంది. ఈ గట్టి పోటీ విషయంలో అని చెప్తున్నాడు. ఈ దఫా అమరతిథికి వెళ్ళినప్పుడు ఒక కంటితో మీరు పరిశీలించండి. అంటే నేనే అబద్ధం చెప్పట్లేదు అని చెప్తున్నాడు రచయిత. నేనే అబద్ధం చెప్పట్లేదు. మీతో మీరు స్వయంగా ఇది చూడండి అని చెప్తున్నాడు. ఇక బాబా సహవాస విషయానికి వస్తే, సహవాసులలో ఒకరైన మినూకరాసు నవ్వుతో, "నీవు చెప్పిన రెండో సందేశం నాకు బాగా గుర్తుంది బాబా" అన్నాడు. అదేమంటే, "నిన్ను హృదయపూర్తిగా ప్రేమించడం నాకు బాగా గుర్తుంది" అన్నాడు. అలాగే మొదటి సందేశం పూర్తిగా మరిచిపోయాను బాబా అన్నాడు. బాబా మినూకరాసును తనకింకా దగ్గరగా రమ్మని పిలిచి, ఈ మినూకరాస్ చెవి పట్టుకుని చేతి గడియారంకి ఇస్తున్నట్లు చేతి గడియాంకి అంటే ఇస్తున్నట్లు సుతారంగా మెలిపెట్టి అంటే గడియారానికి కీ ఇస్తాం చూడండి. అలా చెవి మెలిపెట్టారట. నిజమైన ప్రేమ బయటకు ప్రదర్శనగా కనబడదు. నఖశిఖ పర్యంతం అంటే కాలిగోరు నుండి తల వరకు తనను తాను అన్నింటినీ మరిచిపోయేలా చేస్తుంది ప్రేమ అన్నారు బాబా. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి బాబా. అంటే ఈ 2 సందేశాల్లో నాకొక సందేశమే గుర్తుంది బాబా. హృదయపూర్తిగా నిన్ను ప్రేమించడం. ఈ ప్రేమలో ఏమైంది నీ దగ్గరగా వచ్చేయాలన్న విషయం అది నేను నిన్ను ప్రేమించడంలో మైమరిచిపోయి అలా నీ దగ్గరగా వచ్చేసాను. రెండో సందేశం నాకు గుర్తులేదు అన్నాడు. బాబా వెంటనే దగ్గరికి రమ్మని అతని చెవికి మెలిపెట్టి అంటున్నారు, "కాలిగోరు నుండి తల వరకు తనను తాను అన్నిటినీ మరిచిపోయేలా చేస్తుంది ప్రేమ." అంటే ఇంక నేను అన్నది ఉండదు కదా! బాబా అదే చెప్తారు.
ప్రేమ ఏదైనా చేయగలదు. నిన్ను భగవంతుడంతటి వాడిని కూడా చేస్తుంది అంటారు బాబా. కాబట్టి బాబా ఏమంటున్నారు? ప్రేమ అనేది నిన్ను మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి మరి అసలైన ప్రేమ లేకపోవడం వల్లే ఈ పోటీతత్వం. నిజంగా ప్రేముంటే ఉంది, పోన్లెండి వాళ్ళకి ముందు బాబా ఇచ్చాడేమో అవకాశం. పోన్లే వాళ్ళలో ఉన్న బాబా సంతోషంగా ఉంటారు. ఇలా ఒక భావనొచ్చేస్తుంది. కాబట్టి నువ్వు అది సరిగ్గా అర్థం చేసుకోలేదు అని చెప్పి మినూకరాస్ చెవి ఒకసారి తిప్పారట ఇలాగా. మెహ్రాజాద్ నుండి తీసుకొచ్చిన మస్తు గురించి బాబా ఇలా అన్నారు. దిగువ మెహ్రాబాదులో ఓ గదిలో అతనికి బస ఏర్పాటు చేయమన్నారు. ఒక గ్లాసు నిండా పాలిస్తే వాటిని పూర్తిగా తాగాడన్నారు. అయితే అతనికి మధ్యాహ్నం పూట ఎక్కువగా పాలు, కొద్దిగా అన్నం పెట్టమన్నారు. బాబా సహవాసీల్ని హెచ్చరిస్తూ, ఆ మస్తు తినేందుకు ఏదో ఒకటి ఇవ్వండి కానీ డబ్బులిస్తామని తడవ తడవకు డిస్టర్బ్ చెయ్యవద్దన్నారు బాబా. బాబా ఇంకా ఇలా అన్నారు. నేల మీద ఉన్న చెత్త చెదారంలో అతను దొర్లుతుండడం చూసి సాధారణంగా ప్రజలు అతను ఓ పిచ్చివాడు అనుకుంటారు. నిజానికి అతడు భగవంతుని ఎడల గల ప్రేమతో అలా పొర్లాడుతున్నాడని బాబా చెప్పారు. ఇందాక మరి మిరువు ఖరాస్ కూడా అదే చెప్తున్నారు బాబా. నిజంగా ప్రేమ అన్నది ఎలా ఉంటుంది? నిన్ను నువ్వు మర్చిపోయేలా ఉంటుంది. కానీ నిన్ను నీవు మర్చిపోవాలంటే నీకోసమే కదా ఆ సీటు గురించి ప్రయత్నించావు. అది అసలైన ప్రేమ కాదు అంటున్నారు బాబా. కానీ ఈ మస్తు విషయంలో చూడండి. వాళ్ళు ఒక పిచ్చివాళ్ళలా బయట ప్రపంచానికి కనిపించినా వాడు భగవంతుని ప్రేమలో అలా చెత్తాచెదారంలో పొర్లాడుతున్నాడు. అక్కడ వాడికి నేను అనే స్పృహ లేదు. ఆ ఒంటి స్పృహ లేదు. ఏదీ లేదు వాడికి. ఆశాంతం ప్రేమ ముద్దగా ఉన్నాడు వాడు. భగవంతుని ప్రేమించడంలో అని చెప్తున్నారు బాబా. అలాంటి భగవత్ ప్రేమికులకు నేను ప్రణమిల్లుతాను అని కూడా బాబా చెప్తారు. అతన్ని ఇక్కడికి తీసుకువచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగని మీరందరూ వాడికి దండాలు పెట్టవలసిన పని లేదు అన్నారు. మీలో కొంతమందికి అతనికి దగ్గరికి వెళ్ళాలని, అతని దగ్గరగా ఉండాలని ఉందని తెలుసు. చూడండి, ఆ మస్తు చేతిలో ఒక కర్ర ఉంది. మరీ దగ్గరగా వెడితే ఆ కర్ర తీసుకుని మీ కంటిలో పొడిచినా పొడుస్తాడు అని హెచ్చరించారు బాబా. ఆధ్యాత్మిక పదంలో ఉన్న ఇలాంటి మస్తులు వారు ఆ, ఈ ఈ మార్గంలో పయనిస్తున్న కొద్దీ చంటి పిల్లవాని మాదిరిగా, పిచ్చివానిగా, పిశాచి లాంటి లక్షణాలు అన్నీ కలగలిపి ఉంటారు. వారు చంటి పిల్లవాని మాదిరిగా నిష్కపటంగా ఉంటారు. పిచ్చివారి మాదిరిగా వింత వింతగా ప్రవర్తిస్తారు. భయానకంగా అపరిశుభ్రంగా ఉన్న మనసులో పడి పొర్లుతూ ఉంటారు. కాబట్టి మీలో ఎవరైనా నా హెచ్చరికలను బేఖాతరు చేసి అతని దగ్గరికి వెళితే అతని దగ్గరున్న ముల్లు కర్రతో మీ కంట్లో సూటిగా పొడిస్తే నేనెంతో సంతోషిస్తానని చమత్కారంగా బాబా నవ్వులు చిందించారు. ఇచ్చిన సందేశాన్నే పాటించలేదు మనం. ఇప్పుడు మస్తుని పొగిడేసరికి ఏం చేస్తాం? మనం మస్తు తిరిగెళ్ళిపోతాం. డబ్బులిచ్చేస్తాం. అతన్ని ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడమంటున్నారు బాబా. మస్తుని చూసినా దూరం నుండి చూసి వచ్చేవనేవారు. కానీ కొంతమంది అతనికి పెట్టడానికో, అతను ఏదైనా చెప్తాడనో, అతనికి నమస్కరించడమో ఇలాంటి కొంచెం విపరీతాలు చేసేవారు. అందుకని బాబా ముందే హెచ్చరిస్తున్నారు. కానీ ఇది పాటించకుండా మీరెళ్లారనుకో, అతను కంటిలో పొడిచాడనుకో నేను సంతోషిస్తానని బాబా చమత్కరించారు. ఎవరికి తెలుసు? ఏ క్షణంలోనైనా ఆ మస్తు పాయికానాలకేసి పరిగెత్తవచ్చు. అలా చేసిన పక్షంలో మీరు భయపడకండి. అలాంటి సమయంలో అతన్ని నెమ్మదిగా పట్టుకోండి. అతనేమీ అపకారం చేయడు. కాబట్టి భయపడవలసిన పని లేదు అన్నారు బాబా. ఇక గ్రూప్ ఫోటో గురించి కూడా ఇక్కడ తెలియజేస్తున్నారండి. డాక్టర్ దేశ్‌ముఖ్ బాబాతో కలిసి సహవాసీలందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని ప్రతిపాదించారు. అయితే ఇప్పుడందుకు టైం లేదు కాబట్టి ఇప్పుడు ఫోటో కార్యక్రమం పెట్టొద్దు అన్నాడు ఎరిచ్చే. దేశ్‌ముఖ్ ఇప్పుడే ఫోటో కార్యక్రమం చేపడితేనే బాగుంటుందని పట్టుబడితే ఫోటో తీసుకున్నాక ఆ ఫోటోల్ని ఎవరికి చెందిన వారికి ఎవరు అప్పగించే బాధ్యత తీసుకుంటారు అని బాబా అన్నారు. అంటే గ్రూప్ ఫోటో తీసుకుంటే లైఫ్ లాంగ్ నిజంగా మనం అవి తీసుకున్నారు కనుక అండి మన తరతరాలు కూడా చెప్పుకోవచ్చు. దైవీ మానవుడు భగవంతుడైన మెహర్ బాబాతో మా తాతగారు ఫోటో తీసుకున్నారు. మా నాన్నగారు ఫోటో తీసుకున్నారని అవి ముందు తరాల వారికి చాలా ఆదర్శంగా ఉంటుందండి. ఎందుకంటే మనం పుస్తకాల్లోనే చదవడం. అంటే భగవంతుని మానవ రూపధారిగా వచ్చినప్పుడు చూసిన వాళ్ళు మన తరంలో అయితే మన వెనక తరాల్లో ముందు తరాల్లో లేరు. కాబట్టి మన అదృష్ట భాగ్యం మన పెద్దవాళ్ళందరూ చూడడం బట్టి ఆ ఫిలిమ్స్ అయినా, ఆ ఫోటోస్ అయినా ఆ బాబా యాక్సెప్ట్ చేశారు కనుక మన మన పిల్లలు, మనవలు, మునిమనవలు కూడా భగవంతుని చూసే భాగ్యం కలిగింది.
వాడు గొప్పగా చెప్పుకునే భాగ్యం కలిగింది. కాబట్టి దేశ్‌ముఖ్ అడిగితే, "ఇప్పుడు సమయం కాదు" అన్నాడు. కానీ దేశ్‌ముఖ్ ఇదే సమయం అంటున్నాడు. బాబా అంటున్నారు, "మరి ఫోటోస్ తీసుకున్నప్పుడు ఎవరి ఫోటోస్ వాళ్ళకిచ్చే బాధ్యత ఎవరు తీసుకుంటారు?" అన్నారు. అంటే చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా! అందుకని. ఎవరైనా ఈ బాధ్యత తీసుకొని, ఆ పనిని సరిగ్గా నిర్వర్తించకపోతే, అతగాడు 7 రోజులు కేవలం మంచి నీళ్ళ మీద ఉపవాసం ఉండాలని, ఇది అతనికి బాబా ఇచ్చే శిక్ష అన్నారు. దీనివల్ల ఎలాంటి ఆధ్యాత్మిక లబ్ధి ఉండదని బాబా హెచ్చరించారు. అంటే ఏదో ఫోటోలు తీసేసుకోవడం పక్కన పెట్టేయడం కాదు కదా! ఎందుకంటే భగవంతుడితో తీసుకున్న ఫోటోస్ అవి. కాబట్టి అదొక బాధ్యతగా చెయ్యాలి అని బాబా హెచ్చరిక చేశారు. కరాచీ నుండి వచ్చిన ఆది అజ్రానీ అనే ప్రేమికుడు తాను ఆ బాధ్యత తీసుకుంటానని ఫిబ్రవరి 19 ఉదయం 9 గంటల నుండి 10 గంటల నడుమ ఆయా ఫోటోలను తాను అందజేస్తానని అన్నాడు. అయితే దిగువ మెహరాబాదులో ఆ ఫోటో తీసుకుందామని బాబా అన్నారు అందరితో. ఎగువ మెహరాబాదులో కొండపై ఫోటోలు వద్దు అన్నారు. ఆ సమయంలో ఫోటో తీసుకోవడం అనే విషయం బాబాకు ఇష్టం లేకపోయినా కొంతమంది ప్రేమికుల కోరిక తీర్చడం కోసం వారిని తృప్తిపరిచేందుకు బాబా ఫోటోకి ఓకే అన్నారు. ఏది ఏమైనా కాగితం మీద నా ఫోటో ఉన్నంత మాత్రాన ఏం లాభం? మీ హృదయ ఫలకంపై చెరగని నా నగుమోము ఉండడం ప్రధానం అన్నారు బాబా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఎంత అద్భుతంగా అన్నారు తండ్రి. ఫోటో వద్దు అన్నా కూడా బలవంతం చేయడంతో వాళ్ళని నొప్పించడం ఎందుకని బాబా ఇష్టపడ్డారు. ఒప్పుకున్నారు ఫోటో తీసుకుందికి. కానీ బాబా అంటున్నారు, "కాగితం మీద నా ఫోటో ఉన్నంత మాత్రాన ఏం లాభం? నీ హృదయ పలకంపై చెరగని నా నగుమోము ఉండడం ప్రధానం" అంటున్నారు బాబా. ఇదిలా ఉంటే రంజూ అబ్దుల్లాకు ఈ సమయంలో ఫోటో తీసుకోవడం అనేది సుతారం ఇష్టం లేదు. దాంతో ఫోటో కావాలనేవారు, వద్దని వారించేవారి నడుమ కొద్దిగా వాడి వేడి చర్చ జరిగింది. జబల్పూర్ నుండి వచ్చిన రామ్ లక్ష్మణ్ శర్మ అనే సహవాసి బాబా చిత్రం కాగితం మీద ఉండాలి, అలాగే హృదయంపై కూడా ఉండాలి అన్నాడు. అదే పట్టణం నుండి వచ్చిన అమియా కుమార్ హజ్రా తనది అదే అభిప్రాయం అన్నాడు. రామ్ లక్ష్మణ్ శర్మకు ఓ చేతిలో తబలా, మరో చేతిలో డోలక్కు కావాలి అని బాబా చమత్కరించారు. రామ్ లక్ష్మణ్ శర్మతో చాలా మంది ఏకీభవించారు. అయితే ఈ విషయమై వాదోపవాదాలు కొద్దిసేపు కొనసాగాయి. దాంతో చివరాఖరున బాబా అన్నారు, 1955 సహవాసులో పురుషులు చాలా మంది తనతో ఫోటో తీయించుకున్నారు కాబట్టి గతంలో ఆ అవకాశం పొందినటువంటి మహిళా సహవాసీలకు ప్రస్తుతం ప్రత్యేకంగా తనతో ఫోటో తీసుకునే అవకాశం కల్పిద్దాం అని ప్రకటించారు బాబా. ఉదయం 10:30 బాబా కారులో మెహరాబాద్ కొండపై నుండి దిగువ ఉన్న సహవాస హాల్లో బయలుదేరారు. సహవాసిలో ఒకరు ఊపిరి ఆడక బాధపడుతుంటే అతన్ని అంతక్రితం నుండి ఆస్తమాతో బాధపడుతున్న రంజు అబ్దుల్లాని కూడా బాబా తనతో పాటు కారులో దిగువ మెహరాబాదుకు తీసుకొచ్చారు. మిగిలిన వారందరూ బాబా వారి బావి సమాధిని దర్శించుకుని దిగువ మెహరాబాద్కి చేరుకున్నారు. హమీర్పూర్కి సమీపంలో హౌకర్ అనే ప్రాంతం నుండి వచ్చిన సహవాసి ఒకరు నడున్నొప్పితో బాధపడుతూ దిగువ మెహరాబాద్లోనే ఉండిపోయాడు. ఆ తర్వాత బాబా కొద్దిసేపు తరగతిలో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం సమావేశ హాల్లోకి వచ్చారు. ఇక్కడ హమీర్పూర్ ప్రేమిక బృందం వేచి ఉన్నారు. బాబా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా అన్నారు, "నేను కూడా మీ హమీర్పూర్ జిల్లావాసినే" అన్నారు. "ఎన్నో యుగాలుగా హమీర్పూర్తో నాకు అనుబంధం ఉంది. ఈ కారణంగానే నేను 2 సార్లు హమీర్పూర్లో పర్యటించాను. అలాగే అక్కడి నుండి కూడా ఎంతో మంది ప్రేమికులు, నా ప్రేమికులు నేడిక్కడికి వచ్చారు. ఏ కారణం లేకుండా ఏమీ జరగదు. అయితే నేనిప్పుడు హమీర్పూరులో భౌతికంగా పర్యటించే పరిస్థితి లేదు. కాబట్టి నా నామవ్యాప్తికి మీరు కృషి చేయండి. ప్రతిరోజు నా నామాన్ని స్మరిస్తూ నన్ను అధికాధికంగా ప్రేమించండి. తద్వారా ఇతరులు నన్ను ప్రేమించడంలో మిమ్మల్ని అనుసరించగలుగుతారు. మీ ప్రేమతో నన్ను మీరిక్కడికి ఆహ్వానించగలుగుతారు" అన్నారు మెహర్ బాబా. బాబా అందుకే మనం హమీర్పూర్ ప్రతి వాళ్ళు ప్రతి బాబా ప్రేమికుడు లైఫ్‌లో ఒక్కసారైనా హమీర్పూర్ వెళ్ళాలండి. ఎందుకంటే బాబా చెప్పినట్లుగానే అక్కడ నిజంగా మనందరం కూడా బాబా ప్రెజెన్స్ ఫీల్ అవుతాం. వాళ్ళ ప్రేమే కాదు, బాబా ప్రేమ, వాళ్ళ ప్రేమ కూడా చవి చూస్తాం.
అనుభూతి పొందుతామాట. బాబా ఇక్కడ తిరిగాడు అన్న ఒక అనుభూతి కూడా మనకి లైఫ్‌లో మర్చిపోలేని అనుభూతినిస్తారు. హమీర్‌పూర్ యాత్ర మాత్రం జీవితంలో ఒక్కసారైనా ప్రతి బాబా ప్రేమికుడు ఆహ్, చూడవలసిన, దర్శించవలసిన స్థలమది. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ. నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ. నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకిహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయ. నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోర మదిగై కోర. శాశ్వతమౌని దరిరానీరా. మానస చోర మదిగై కోర. శాశ్వతమౌని దరిరానీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు. హారతి చేసాము నేడు మౌన స్వరూపా. మేహరు బాబా ప్రేమమయ. నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ. నీవే మాకు సర్వమయ. अवतार मेहर बाबा की जय. प्रीतम मेहर प्रभु की जय. परब्रह्म परमात्मा मेहर बाबा की जय. जय बाबा अंडी अंदरिकी जय बाबा. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికి. జై బాబా అమ్మ. మేడం చక్కటి విషయాలు తెలియజేశారు అమ్మా. మీకు ధన్యవాదాలు. జై బాబా అండి అందరికీ. జై బాబా జై అమ్మ. బాబా. జై బాబా.